నిద్రపోయి ఉన్నాడు అందరూ హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఆటపాటలైనా మెలకుగానే ఉన్నారు. చాలా సంతోషం. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తున్నారంట? ఏమన్నారు ఇవాళ? నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. కొంచెం మీరు ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు చెప్తే నేను నేర్చుకుంటాను. ఏం నేర్చుకున్నారు ఇవాళ? చెప్పండి, ఏం నేర్చుకున్నారు? ఎప్పుడు నడిచిందంట? నాశనానికి ముందు అంటే గర్వంతో అహంకారంతో నేను విర్రవీగి పైకి లేచి ఎగురుతున్నానంటే ఏమైపోవటానికి సిద్ధమయ్యానని అంటే గర్వపడే వాళ్ళందరూ ఏమైపోతారంట? దేవుడికి స్తోత్రం. అలా నాశనం కాకూడదనిగా దేవుడు ముందుగా హెచ్చరించి మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట, జ్ఞానం కలిగి అంటే ఏంటి? వెండి బంగారాల లోకాలన్నిటికన్నా దేవుని యొక్క మాట మనకి చాలా, ఆయన ఎలా ఉండమంటున్నాడు అలా ఉండటం మనకి ఎంతో మేలు, శ్రేష్టం అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తే పైన కూడా అదే మాట. గర్వం నడిచినప్పుడు ఏమవుతుందంట? ఉపదేశానికి చెవివాడు వినుటకు మట్టుకు విందిరే కానీ ఈ చెవుల నుంచి ఆ చెల్లి వెళ్ళిపోతుంది సార్. ఏంటో మరి ఏం అర్థం కాదు. వినడానికైతే ఎన్నో ఆరాధన బాగానే ఏం చెప్పారంటేనే గుర్తుండదు. కాకపోతే నేను ప్రేయర్కి వెళ్ళారని అంటే ప్రేయర్కి వెళ్ళామంటారు. చాలా మందిని అడిగితే అక్కడ వాక్యం ఏం చెప్పారు, అన్నయ్య వాక్యం ఏం చెప్పారంటే వాక్యమా ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. అది గాలికి అలా చెవి ఎక్కటం అంటే ఏంటో తెలుసా? విని దాని ప్రకారంగా ఆచరించే వాళ్ళు చెవి ఎక్కిన వాళ్ళు. వచ్చిన వాళ్ళందరినీ ఆయన లెక్కలో తీసుకోవట్లేదు, కానీ ఎవరైతే ఆ మాటలు విని హృదయంలో చేర్చుకొని అలా జీవించడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు మాత్రం ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. మరి చేద్దామా? ప్రార్థన చేద్దామా? విన్న మాటలు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఏకీవించినట్లయితే మధ్యలో ప్రారంభకు ప్రార్థన చేస్తుంది. ఏకీవించి ప్రార్థన చేద్దాం. ప్రతి మాటను జ్ఞాపకం చేసుకొని